హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి, గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అస్సలు అద్దరిపోతుంది. అంతేనో అసలు మన తెలుగువారికి ఎంతో ఇష్టం కదా గోంగూర అంటే. సో ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అలా పచ్చుల్లిపాయలు తగులుతూ అబ్బబ్బబ్బా, నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా నోరు ఊరిపోతుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గోంగూరని వాష్ చేసేసుకొని శుభ్రంగా జల్లెడలో వేసుకొని వాటర్ అంతా పోనివ్వాలి. నేనైతే 2 కట్టలు చిన్న కట్టలు తీసుకున్నాను. సో మీకు అర్థం అవ్వాలంటే గుప్పెడితో పట్టుకుంటే 2 గుప్పెళ్ళు గోంగూర అవుతుంది అనమాట. సో అలా అని చూపిస్తున్నాను వీడియో. సో అది తీసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం దాంట్లో గోంగూర పెట్టేసుకోవాలి. గోంగూర పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం కదుపుకోవాలన్నమాట గోంగూరని కింద నుంచి పైకి. సో కలిపేసుకున్నాక గోంగూరలోంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే మగ్గిపోతుంది. సో మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కలుపుతూ ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే గోంగూర కుక్ అయిపోయి ఉంటుంది. సో దాంట్లో నుంచి వచ్చిన వాటర్తోనే గోంగూర కుక్ అయిపోతుంది అనమాట. చూసారా, చక్కగా గోంగూర మొత్తం కుక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేయండి. ఇదే క్వాంటిటీలో తీసుకుంటే కనుక మీరు, నేనైతే 5 to 6 పచ్చిమిర్చి దాకా వేస్తున్నాను. ఎందుకంటే అవి కొంచెం స్పైసీగా ఉన్నాయి. సో అందుకే ఇంత పోతున్నాను. బాగా స్పైసీ లవర్స్ అయితే ఇంకో 10 వరకే వేసుకోవచ్చు అనమాట. ఒక 10 పచ్చిమిరకాయల వరకు వేసుకోవచ్చు. వేసేసుకొని ఇది కూడా మగ్గడానికి పచ్చిమిర్చి కూడా మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలన్నమాట పచ్చిమిర్చిని కూడా. సో చూసారా, కంప్లీట్గా గోంగూర పచ్చిమిర్చి కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు తీసుకున్న గోంగూరగా పులుపుగా ఉంటే కనుక చింతపండు అలాంటివి ఏం అవసరం లేదు. సో దాన్ని బట్టి మీరు చింతపండు వేయండి. నేను తీసుకున్న గోంగూర అయితే కొంచెం పులుపు తక్కువగా ఉంది. సో అందుకని నేను కొంచెం చాలా చిన్నగా కొంచెం చింతపండు వేసాను అనమాట గోంగూరలో. సో ఆ వేడికి మగ్గిపోతుంది చింతపండు కూడా. సో పక్కా పెట్టేసుకొని చల్లారిపోయినాక ఈ గోంగూర ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి మిక్సీ జార్లో. మీ దగ్గర రోల్ ఉంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అనమాట. మిక్సీలో వేసిన దానికన్నా రోల్లో దంచుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో రోల్ ఉంటే మాత్రం తప్పకుండా రోట్లోనే దంచుకోండి. సో మిక్సీ జార్లో అలా కోర్స్గా పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర కూడా వేసుకోవాలన్నమాట. గోంగూరలో ఉప్పు వేసుకుంటున్నాను. నేనైతే కల్లుప్పు వేసాను, కొంచెం పావు స్పూన్ వేసాను అనమాట. అంటే హాఫ్ స్పూన్ కన్నా తక్కువ. సో మీరు టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేగాని ముందు ఎక్కువ వేసేసుకోకండి, మళ్ళీ తీయలేం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా గోంగూర, ఆ ప్యానే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి గబ్బాలు వేసుకోండి, కొంచెం దంచుకొని దాంట్లోనే ఎండుమిర్చులు వేసుకోండి 2, అలాగే పోపు దినుసులు వేసుకోండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయినాక కొంచెం హాఫ్ స్పూన్ ఇంగువ, అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న గోంగూర కూడా వేసేసుకొని కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్ అనమాట. ఆనియన్ మీరు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేస్తే కనుక 2 to 3 days స్టోర్ ఉంటుంది. లేకపోతే ఆనియన్ అప్పటికప్పుడు మీరు ఒక బౌల్లోకి తీసుకొని గోంగూర పచ్చడి ఆనియన్స్ కలుపుకొని వేసుకోండి. లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ దాకా ఉంటుంది. బట్ అన్ని డేస్ బాగోదు, అంటే ఉంచుకోకండి, ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకొని తినండి. సో బౌల్లోకి సర్వ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా తినేస్తారు, వద్దనరు. వేరే కర్రీ కూడా చేయక్కర్లా, పక్కన ఆమ్లెట్ దీనికి బెస్ట్ కాంబినేషన్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా గోంగూర పచ్చడి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ ఆల్.